ఆంధ్రాలో పొత్తు వద్దనుకున్న దాన్ని అతని సమక్షంలో అనౌన్స్ చేసేసారు. కానీ దానివల్ల ఓకే బీజేపీకి పార్టీ పరంగా నష్టం వచ్చిందేమో కానీ అధికారంలోకి వచ్చారు, వాళ్ళకి కూడా 2 మంత్రి పదవులు వచ్చినాయి, 12 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, అప్పట్లో లాభమే కదా. అది గీసుకోవడానికి తప్ప దేనికి పనికి వచ్చింది? అంటే కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేయగలిగారు కదా అంటున్నాను. సంస్థాగత దశలో ఎప్పుడైనా సరే పొత్తు దేనికోసం? ఎవడో 4 గొట్టంగాళ్ళు ఎదగడానికి. వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందితే పార్టీ ఎట్లా ఎదుగుతుంది? ఆ లెక్కనైతే గనక అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఇప్పుడు ఇంకా జాలిగా బీజేపీ మూసేసుకోవచ్చుగా. మరి ఎందుకు ఎంత పక్కా స్కెచ్లు? అంటే పొత్తులు పెట్టుకోవడం ఎవరో ఒక లబ్ధి కోసమే కదా పెట్టుకుంటారు. పొత్తు ఇరు వర్గాలకి లాభం ఉండాలి, లేకపోతే వదిలేయాలి. ఇరు వర్గాలకి లాభం ఉండాలి, అదే తాత్కాలిక లాభం కాదు, శాశ్వత లాభం, లేకపోతే వదిలేయాలి. ఇప్పుడు మమతా బెనర్జీది భారతీయ జనతా పార్టీకి అప్పుడు పొత్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్ట చేశాడో అక్కడ ఆవిడ అట్లా పిండేసింది బీజేపీ. దాన్ని వదిలించుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది, 15 సంవత్సరాలు పట్టింది. వదిలించుకుని ఆ ముద్రే దగ్గర లేకుండా తన్నులు తిన్నారు, మడ్డలు చేయించుకోబడ్డారు, పోరాడారు. 15 సంవత్సరాలు కొట్లాడాక మమతా బెనర్జీని వదిలేశాక 15 సంవత్సరాలు కొట్లాడారు. ఇవాళ అధికారంలోకి వచ్చారు. బీహార్లో నితీష్ కుమార్ నాయుడు నుంచి బయటకు వచ్చాక గెలిచారు. శివసేన ఉక్కు కౌగిటి నుంచి బయటకు వచ్చాక గెలిచారు. ఇక్కడ